శ్రీ గణేశాయ నమః. గార్గి వారే ఋషికలు. ప్రతిభ దైవదత్తం. ఆ ప్రతిభకు స్త్రీ పురుష భేదం లేదు. ప్రతిభావంతులు అన్ని కాలాల్లోనూ అన్ని దేశాలలోనూ ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. పైగా వేదాంత విద్యలో కూడా పరిణితులైన బ్రహ్మవాదీనులు లేకపోలేదు. భారతీయులకు పరమ పవిత్రమైన వేదములో మంత్ర ద్రష్టలైన స్త్రీలు ఉన్నారు. వారినే ఋషికలంటారు. శ్లోక రచయిత్రులైన మహిళలున్నారు. ప్రాచీన కాలంలో రోమస, ఘోష, విశ్వవర, ఆత్రేయ, లోపాముద్ర, వసుక్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, వైవస్వతి, యమి, పౌలోమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, శచి, వాక్ లాంటి ప్రతిభావంతులెందరో. వారిలో సాటిరాదగ్గ సాధ్వి గార్గి. అసాధారణ వ్యక్తిత్వం. గార్గి వాచకుని మహర్షి గరాబు బిడ్డ. తండ్రికేమో తన కుమార్తె వాగ్మిగా, విదూషీమణిగా, వివేకవతిగా, విశిష్ట వ్యక్తిగా రాణించాలని ఆకాంక్ష. అందుచేత తన భావాలకు అభిరుచులకు తగ్గట్టుగా వాచకుని గార్గిని పెంచారు. తండ్రి ప్రోత్సాహం, ఆశ్రమ వాతావరణం గార్గిలో ఆత్మస్థైర్యాన్ని పెంచినాయి. ఆశ్రమాగతులైన వారి సహచర్యంలో ఆమె ఆధ్యాత్మిక విద్యానురక్తిని పెంచింది. మునులు దీవెనలు మోక్ష జిజ్ఞాసను కలిగించాయి ఆమెలో. ఋషుల తపస్సులు రుజుత్వాన్ని ఆమెకు కలిగించాయి. బ్రహ్మచారిణిలో సంవాదం పరమనిష్టకు సోపానమైంది. అలాంటి గార్గి సౌజన్యం తపోధనులకు ఆశ్చర్యం కలిగించింది. గార్గి దీక్షకు సంయమి శ్రేష్ఠులు సంతోషించారు. గార్గి వాదబలానికి సహచరులు నిరుత్తులయ్యారు. గార్గి వైదుష్యానికి సహపాఠకులు తలలు దించుకున్నారు. క్రమంగా గార్గి కీర్తి ఆశ్రమం దాటింది. మునిపల్లెల్లో ధ్వనించింది. నగరం పులిమేరల్లో తచ్చాడింది. కోటగోడల్లో విహరించింది. కొలువు కూటం దాకా కూడా ప్రాకింది. రాజస్థానాల్లో మన్ననలు అందుకుంది. గార్గి ప్రతిభ రాణించే రోజు రానే వచ్చింది. జనకుని జిజ్ఞాస. అది జనక చక్రవర్తి సభ. మిథిలా నగరంలో మిన్నుముట్టిన కొలువు కూటం. ఆ సభలో ధర్మజ్ఞులున్నారు, వేదాంతులు ఉన్నారు, నీతి కోవిదులు ఉన్నారు, సకల కళా పారంగతులున్నారు, సర్వ విద్యా విశారదులున్నారు, పౌరాణికులున్నారు, లాక్షణికులున్నారు, తపోవరిష్ఠులున్నారు, కర్మనిష్ఠులు ఉన్నారు, ఋత్విక్కులున్నారు, పరమార్థ చిత్తులున్నారు. ఆ సభ కిటకిటలాడుతూ ఉంది. జనక చక్రవర్తి సింహాసనంలో కూర్చున్నారు. పేరుకు రాచరికమే కానీ అంతకంటే పెద్దరికం ఆమెలో కనిపిస్తోంది. కలవాలంతో కాకుండా కనికరంతో పాలించే కర్మిష్ఠుడాయన. చతురంగ బలంతో కాకుండా చాతుర్యంతో రాజ్యాన్ని పాలించే రాజాదిరాజు ఆయన. హింసలతో వంచనలతో కాకుండా హిత బోధలతో శాసించే రాజరిషి ఆయన. సమస్తం పరబ్రహ్మగా భావిస్తూ సార్వభౌముడిగా విఖ్యాతి గడించిన వాడు ఆయన. ఆయన సంపదలు దానం కోసం కానీ అనుభవించడానికి కావు. వ్యర్థాలాపాలతో కాకుండా ఆధ్యాత్మిక రహస్య శ్రవణంతో కాలం గడపడమే జనకుని యొక్క ప్రవృత్తి. అలాంటి జనకుడు తన కొలువు కూటానికి వచ్చే వారిని నిశితంగా పరిశీలించేవారు. ఒకసారి జనకుడు ఒక యాగం చేశారు. ఆ యాగానికి కురుపాంచాల దేశాల నుండి ఎందరో పండితులు వచ్చారు. యాగం పరిసమాప్తమైంది. కానీ జనకునికి సంతృప్తి కలగలేదు. అతన్ని ఒక సందేహం పీడించసాగింది. మీరు వేదాంతాలలో పండితులు కదా, వేదతత్వం తెలిసిన వారు వీరిలో ఎవరు అని ఆలోచించసాగారు. సభలోని పండితులలో బ్రహ్మవేత్త ఎవరో తెలుసుకోవాలని అనుకున్నారు. అయినా ఈ పరీక్షకు తాను నేత కావడానికి ఇష్టం లేదు. ఇది పండితుల మధ్య తేలవలసిన అంశం. ఆ స్థానం అత్యంత ప్రతిష్ఠకరమైన స్థానం. అందుచేత ఆలోచించారు. ఒక ఉపాయం పన్నారు. ఆధ్యాత్మిక చర్చకు ఆలమందల పారితోషకం. కొలువు కూటానికి దగ్గరలో ఒక విశాలమైన మైదానం. ఆ మైదానంలో 1000 ఆవులున్నాయి. ఆవులన్నీ కూడా కళకళలాడుతూ ఉన్నాయి. ఆవుల మీద స్వర్ణాభరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. కొమ్ములకు ధనం సంచులు ఉన్నాయి. ఆవుల అంబారావంతో ప్రదేశమంతా శ్రవణయోగ్యంగా ఉంది. ఆవుల వన్నె చిన్నెలతో ఆ ప్రదేశమంతా సుందరోద్యానవనంలాగా ప్రకాశిస్తూ ఉంది. వాటిని ఆవులు అనటం తగదు. తిరిగే మేరు పర్వతాలవి. అంతేకాదు, సమృద్ధిగా పాలిచ్చే క్షీర సముద్రాలవి. సాధు స్వభావంతో మునీశ్వరుని తలపించే గోమాతలు.
ఈ ఆలమందలు ఎందుకో అర్థం కావలేదు ఎవరికీని. ఎవరికి తగ్గట్టుగా వారు తమలో తాము తర్కించుకుంటున్నారు. పుణ్యవ్రతం పూర్తి చేసి దానాదుల కోసం సిద్ధం చేశారేమో అని అనుకున్నారు పేద బ్రాహ్మణులు. విశిష్ట యాగం కోసం సకల సంబరాలతో గో సంపదను కూడా సమకూర్చారేమో అని అనుకున్నారు హోతలు కొందరు. ఉత్తములైన వారిని ఎంపిక చేసి సత్కరిస్తారేమో అని అనుకున్నారు సామాన్యులు. అయితే సామాన్యుల ఆలోచనలే సత్యం. జనకుని సభాసదుల్ని సూక్ష్మంగా పరిశీలించారు. సభలో అశ్వలుడు, బుజ్జువు, అహోలుడు, శాకల్యుడు, విదగ్ధుడు ఉన్నారు. అందరికంటే మిన్నగా యాజ్ఞవల్క్యుడు టీవీగా కనిపించారు. అందరినీ తెరిపారా చూశాక జనక మహారాజు సభకు నమస్కరించారు. మహాత్ములారా, ఇది కేవలం సభాంగణం మాత్రం కాదు, సద్విషయ చర్చాంగణం, సుమనస్సుల విహరాంగణం, సత్యశీలుర ప్రాంగణం. మీరందరూ ఉత్తములే, బ్రహ్మజ్ఞులే, కానీ మీలో బ్రహ్మవేత్తలు ఎవరో తేల్చే శక్తి నాకు లేదు. మీలో బ్రహ్మవేత్త అయిన వారికి కొలువు కూటం వెలుపల మైదానంలోని 1000 గోవులను అర్పిస్తాను అన్నారు. సరస్సులో అలల్లాగా సభలో కలకలం మొదలైంది. బుజ్జుడు తల వంచాడు. అహోలుడు దిక్కులు చూశారు. శాకల్యుడు సభంతా పరిశీలించారు. అయినా సాహసం చేయడానికి ఎవరూ సంసిద్ధం కాలేదు. యాజ్ఞవల్క్యుడు జనకుని ప్రకటన విన్నారు. సభాంగణం అంతా చూశారు. సహచరుల మనోభిప్రాయాలను అర్థం చేసుకున్నారు. శిష్యుల ముఖ కమలాలపై విరిసిన చిరునవ్వుల్ని పసిగట్టారు. పండితుల దిగాలను పరిశీలించారు. అతనిలోని బ్రహ్మతేజం అడుగు వేయమంటూ ఉంది. పాండిత్యం ముందుకు తోస్తూ ఉంది. వినయం తొందరపడవద్దని మందలిస్తూ ఉంది. ఆగారు. కాలం గడుస్తూ ఉంది. జనక మహారాజు అందరినీ చూశారు. యాజ్ఞవల్కునిపై దృష్టి ఆనింది. అశ్వలనిపై చూపు పారింది. ఇంకా ఆలోచించడం తగదనుకున్నారు యాజ్ఞవల్కుడు. తన ప్రియ శిష్యుడైన సామశ్రవుని వైపు చూశారు. సామశ్రవుడు సామాన్యుడు కాదు. వేదంలోని సామభాగాన్ని సలక్షణంగా అధ్యయనం చేసిన వారు. అతని ముఖం చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉంది. వెంటనే యాజ్ఞవల్కుడు లేచి, మహారాజా, సభలో నేనొక్కడే బ్రహ్మవేత్తను, ఆధ్యాత్మిక విద్యా విశారదుణ్ణి. అందుచేత ఈ 1000 గోవుల్ని నా ఆశ్రమానికి నా శిష్యుడు తరలించడానికి అనుమతినివ్వండి అని గంభీరంగా పలికారు. సభ నిశ్శబ్దంగా ఉంది. జనకుడు కాసేపు మౌనం వహించారు. మౌనం అర్ధాంగీకారం అంటూ సామశ్రవుడు గోవుల్ని తరలించడానికి సన్నాహాలు చేస్తుంటే అశ్వలుడు అడ్డుపడ్డాడు. అశ్వలుని ఆర్భాటం. యాజ్ఞవల్క్య, ఆగు ఆగు, ఉత్తముడివని నీవే ప్రకటించుకోవడం న్యాయం కాదు. ఇది సభాంగణం. నేను జనక మహారాజు ఋత్విక్కును, యాగాదులెన్నో జరిపించిన వాణ్ణి, క్రతు విద్యా విశారదుణ్ణి. నీవు విద్వాంసుడివైతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని గర్జించారు. యాజ్ఞవల్కుడు అశ్వల్ని చూశారు. అశ్వలుడు పురోహితుడే గాని పరమార్థ జ్ఞానం లేనివాడిని పసిగట్టారు. అందుచేత చేతులు జోడించి, అశ్వల, నేను సంసిద్ధుణ్ణి, నీ ప్రశ్నలకు సమాధానం చెబుతా అన్నారు. బ్రహ్మతత్వం అంటే ఏమిటి అడిగారు అశ్వలుడు గట్టిగా. అశ్వల, నాకు తెలియదు, నేను బీద బ్రాహ్మణ్ణి, ఆవులు నాకు అవసరం అన్నారు. అశ్వలుడు పకపకా నవ్వాడు. కానీ సభలోని వారు యాజ్ఞవల్కుని మాటల్లోని అంతరార్థం గ్రహించి భేష్ అన్నారు. అశ్వలునికి ఆ వ్యంగ్యం అర్థం కాలేదు. తనకు తెలిసిన యాగాలన్నీ, యాగ విశేషాల్ని, అధిష్టాన దేవతల్ని, కర్మ క్రియాకలాపాలని గురించి గుర్చి అడిగారు. యాజ్ఞవల్కుడు నింపాదిగా జవాబు చెప్పేసరికి అశ్వలుడు కంగు తిన్నాడు. ఇంకా అడగటానికి ఏమీ లేకపోవడంతో అశ్వలుడు వెనుకడుగు వేశారు. నారీజనంలో కలకలం. ఈలోక నారీజనంలో కలకలం మొదలైంది. అందరి చూపులు అటికేసే మళ్ళాయి. ఆ నారీజనంలో ఆర్ష విద్యా స్వరూపిణిగా ఒక స్త్రీమూర్తి కూర్చొని ఉంది. ఆవిడను చూసి సరస్వతి సారూప్యమన్నారు కొందరు. తపస్సు స్త్రీ రూపం ధరించిందన్నారు మరికొందరు. వేదమాత సభాంగణానికి విచ్చేసిందన్నారు మరికొందరు. యాజ్ఞవల్కుడు కూడా అటుకేసి చూశారు. ఆమె వాచకుని కుమార్తె అని గుర్తించారు. ఆమె ఎవరో కాదు, గార్గి. మైత్రేయిలాగా ఆధ్యాత్మ విద్యా రహస్యం తెలిసిన అద్వితీయ సాధ్వి శిరోమణి. జిజ్ఞాసతో 2 ప్రశ్నలు.
గార్గి యాజ్ఞవల్కుని చూసింది. అతని తపశ్శక్తికి మెచ్చింది. అశ్వల్ని ప్రశ్నలకు అతడిచ్చిన సమాధానాన్ని గుర్తించింది. అయినా బ్రహ్మవేత్త అనటానికి ఆ కొలబద్దలు చాలవనుకుంది. ఎదుటివారి సందేహాలను తీర్చగలిగేవాడే పండితుడు. సత్యదర్శనం చేసిన వాడే సద్విమర్శకుడు. బ్రహ్మస్వరూపం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. అందువల్ల గార్గి లేచి, మహారాజా, నేను స్త్రీని, గార్గిని. ఆధ్యాత్మిక అంశాలపై నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అనుమతిస్తే యాజ్ఞవల్కుల వారిని అడుగుతాను అంది. సభలో అలజడి మొదలైంది. ఎవరు ఊహించని సన్నివేశం. ఒక మహర్షిని ఒకానొక స్త్రీ చొప్పదండు ప్రశ్నలు అడగటమా అని నిరసించారు కొందరు. బ్రాహ్మణోత్తముడని తేలిన తర్వాత ఏమిటి అనవసరపు ప్రసంగం అన్నారు సామస్రవాదులు. తన ఆశ చావనందుకు అశ్వలుడు సంతోషించాడు. నారీజనం లోపల సంతోషపడుతూ ఉంది. జనక చక్రవర్తి గార్గిని మహర్షిని కూడా చూశారు. ఓ మహర్షి, ఇది విద్వత్సభ. సరస్వతి విద్యాస్వరూపిణి. ఈ సభలో ఎవరైనా ఏదైనా అడగవచ్చును, సందేహాలు తీర్చుకొనవచ్చును అన్నారు. యాజ్ఞవల్కుడు సరేనన్నారు. గార్గి మహర్షిని చూసింది. మహాత్మా, మనం చూసే ఈ జగత్తులో ఎంతో వస్తుజాలం కనిపిస్తోంది. వీటికి ఆధారభూతం ఏందంటారు అంది. గార్గి ప్రశ్నలో అంతరార్థాన్ని గుర్తించారు యాజ్ఞవల్కుడు. ఆకాశం సమస్త వస్తుజాలానికి ఆధారభూతం అన్నారు. అయితే ఆకాశం అనే పదార్థం ఎక్కడ ఉంది అని మరో ప్రశ్న. ఎక్కడేమిటి? గంధర్వలోకంలో అన్నారు. ఆ గంధర్వలోకం ఎక్కడుంది? సూర్యలోకంలో. అదెక్కడుంది? చంద్రమండలంలో. చంద్రమండలం ఎక్కడుంది? నక్షత్ర మండలంలో. నక్షత్ర మండలం ఎక్కడుంది? అది దేవతల లోకంలో అన్నారు. దేవలోకం ఎక్కడుంది? మరల ప్రశ్నించింది గార్గి. ఇంద్రలోకంలో ఉంది. ఇంద్రలోకం ఎక్కడుంది? ప్రజాపతి రాజ్యంలో. ప్రజాపతి రాజ్యం ఎక్కడ? అది బ్రహ్మలోకంలో. బ్రహ్మలోకం ఎక్కడ? స్థిరంగా అడిగింది గార్గి. ఈ సంవాదంతో మహర్షి చిరాకు పడ్డారు. తల పగిలి నేల పడుతుంది. గార్గి, చొప్పదండు ప్రశ్నలు వేయకు. ఈ ప్రశ్నలకు అంతు పొంతు అసలు ఉండదు. ఆది అంతాలు లేని ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి. అసందర్భ ప్రసంగం పనికిరాదు. వీటికి జవాబు చెప్పడం వ్యర్థం. ఇలా అడుగుతూ పోతే తల పగిలి నేల పడుతుంది అన్నారు మహర్షి. మహర్షి మాటలకు గార్గి బెదిరింది. వెనకకు తగ్గింది. అయినా ఊరుకోలేదు. ధైర్యం తెచ్చుకుంది. జనక చక్రవర్తి ఈ ప్రశ్న పరంపరని జాగ్రత్తగా గమనిస్తున్నారు. సభ పెడదారి పట్టడం జనకునికి నచ్చలేదు. అదీ కాకుండా ఆడవారిని హతాశలు చేయటం కూడా ఇష్టం లేదు. అందుచేత గార్గిని చూసి, గార్గి, ప్రస్తుతాంశం బ్రహ్మవేత్త ఎవరనే నిష్కర్ష మాత్రమే. అందుచేత ఇంకా 1-2 ప్రశ్నలు అడగటానికి మాత్రం సమ్మతిస్తున్నానని చెప్పారు. గార్గి తల ఊపింది. మహర్షి, మహారాజు ఆదేశించినట్లుగా నేను 2 ప్రశ్నల్ని అడుగుతాను. ప్రశ్నల్ని బాణాలతో పోల్చడం సహజం. కారణం అది వాగ్ వివాద సభ. వాదబలమే అస్త్రబలం. కాశీ పట్టణంలో లేదా విదేహ ప్రాంతంలో బాణాలను ప్రయోగించే వారిని మీరు చూసి ఉంటారు. వారు సకల కళా విశారదులు. వారి గురి తప్పదు. అందుచేత 2 ప్రశ్నలు అడుగుతాను అంది. యాజ్ఞవల్కుడు సమ్మతించారు. ఆకాశానికి పైన ఉన్నది, భూమికి క్రింద ఉన్నది, భూమి ఆకాశాలకు మధ్యన ఉన్నది ఏమిటో వివరించండి అని ప్రశ్నించింది. పండిత పుంగవులంతా ఊపిరి బిగబట్టారు. ఇందాక గార్గి అడిగిన ప్రశ్నలోని పీఠికా భాగం ఇప్పటికి అర్థమైంది. సభలో జిజ్ఞాస పెరిగింది. అదే అక్షర బ్రహ్మ. గార్గి, ఆకాశం ఒక్కటే. అది సర్వవ్యాపకం. గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో కూడా నిరంతరం ఉండే తత్వం ఆకాశం ఒక్కటే అన్నారు. అయితే మరో ప్రశ్న అడుగుతున్నా. మహానుభావ, భూత భవిష్యత్ వర్తమానాలకు గుర్తులేమిటి? అదే పరబ్రహ్మం. అది చిన్నది కాదు, పెద్దది కాదు, పొడుగు కాదు, పొట్టి కాదు, నలుపు కాదు, ఎరుపు కాదు. దానికి రంగులు లేవు, రుచులు లేవు, వాసనలు లేవు. కళ్ళకు కనపడేది కాదు, ఎవరు భుజించలేనిది అది. అదే ఆ శక్తే సూర్యచంద్రుల్ని నడిపిస్తూ ఉంటుంది. అది అగ్నిలాగా అరుణిమ కాదు, జలంలాగా తరళం కాదు. దానికి ఛాయా తిమిరాలు లేవు. అదే అక్షర బ్రహ్మ.
అక్షయం అనంతం. ఈ బ్రహ్మయే కాలాన్ని నడిపిస్తుంది. భూమి ఆకాశాలను క్రమపద్ధతిలో తిరిగేలా చేస్తూ ఉంటుంది. దీనివల్లనే దివారాత్రులు, వారాలు, మాసాలు, ఋతువులు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ అగోచర శక్తి వలనే కొన్ని నదులు తూర్పు పడమరలుగా, మరికొన్ని పడమర తూర్పులుగా పయనిస్తున్నాయి. చివరకు సాగర గర్భంలో కలుస్తున్నాయి. ఈ అక్షర బ్రహ్మ కనపడదు కానీ అన్నింటినీ చూస్తుంది, వినపడదు కానీ అన్నింటినీ వింటుంది. తానెవరికీ తెలియదు కానీ తనకు అన్నీ తెలుసు. అది అక్షయం, అనంతం, చిరంజీవి, మహాశక్తి సంపన్నం అని యాజ్ఞవల్కుడు సృష్టి రహస్యాన్ని చెప్పారు. ఈ సమాధానంతో గార్గి సంతృప్తి పడింది. తన సందేహాలు తీరినట్లుగా స్పష్టం చేసింది. యాజ్ఞవల్కుడు బ్రహ్మ విధుల్లో ఉత్తముడని, బ్రహ్మను తెలుసుకున్నవాడని నమ్మింది. సభా మహర్షికి జేజేలు పలికింది. జనక మహారాజు సంతోషించారు. ఆధ్యాత్మిక రహస్యాలు తెలిపినందుకు ఆనందించారు. గార్హస్థ్యం. గార్గి పేరు నలుదిశలా వ్యాపించింది. ఆమె మేధస్సుకు పండితులు మెచ్చుకున్నారు. గార్గి విదుషీమణి అయ్యింది. వాదబలానికి బ్రహ్మచారిణిలాగా జీవించాలని అనుకుంది. కుమార్తె నిర్ణయం తండ్రికి నచ్చలేదు. తన కుమార్తె విద్యావతి కావాలని కోరుకున్నాడే కానీ అవివాహితగా కాలం గడపడం అతన్ని చాలా బాధ పెట్టింది. ఎన్నోసార్లు నచ్చ చెప్పారు కానీ ఫలితం శూన్యం. గార్గికి బాల్యం ఎప్పుడో గడిచింది. యవ్వనం జారిపోతూ ఉంది. వృద్ధాప్యం స్వాగతం పలుకుతూ ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా గార్గి సన్యాస దీక్షతో, ధ్యానంతో కాలం గడుపుతూ ఉంది. ఒకనాడు నారదుడు వచ్చారు. గార్గి నారదునికి అతిథి సత్కారాలు చేసింది. నారదుడు సంతోషించారు. అమ్మ, జీవితం క్షణభంగురం. వయోధారుఢ్యం నిలిచేది కాదు. సుఖభోగాలు జీవికి అవసరం. ఈ నియతి అందరికీ సమానం. అందుచేత పెళ్ళాడవమ్మా అన్నారు. గార్గి నారదునికి నమస్కరించింది. మహర్షి, పురుషులకు స్త్రీలకు భిన్న భిన్న ఆచారాలు లేవు. సాంసారిక జీవితం గడపకుండా సన్యాసులైన వారెందరో, అలాగే నేను సన్యాసినయ్యాను. ధ్యానంతో ముక్తి పొందాలని నా ప్రగాఢ వాంఛ అంది. అప్పుడు నారదుడు, అమ్మా, నీ ఆలోచన బాగుంది కానీ వాదనలకు నిలవదు. పురుషులకు ఇది సాధ్యం కానీ స్త్రీలకు సాధ్యం కాదు. స్త్రీ ధర్మాలు వేరు, పురుష ధర్మాలు వేరు. యాజ్ఞవల్కుడు స్త్రీలకెన్నో నియమాలని చెప్పారు. యుక్త వయస్సు వచ్చాక ఆడపిల్ల తన భర్తను తానే నిర్ణయించుకోవచ్చన్నారు. మగబిడ్డలు లేకుండా ఎవరైనా చనిపోతే అతనికి నిజమైన వారసులు అతడి భార్య, అతని కూతుళ్ళు మాత్రమే అని అనుశాసించారు. యాజ్ఞవల్కుడు బ్రాహ్మణోత్తముడు కదా, జనక మహర్షి సత్కారాలు అందుకున్న మహనీయుడు కదా, అందుచేత వివాహమాడమ్మా అన్నారు. అంతేకాదు, వివాహిత కాని స్త్రీ దేహం అపవిత్రం, వారికి మోక్షప్రాప్తి లేదు అని నిక్కచ్చిగా చెప్పారు. ఒక్కరోజు మాత్రమే. గార్గి ఇబ్బందిలో పడింది. ధర్మోపదేశం చేసేవాడు దేవర్షి, సకల శాస్త్ర మర్యాదలు తెలిసిన సత్పురుషు. తాను కోరేదేమో ముక్తి. ఆ ముక్తి అవివాహితులకు రాదనడం అంతుపట్టని అంశంగా భావించింది. గార్గి తనలో తాను వితర్కించుకుంది. తను ఏకాకి, తనకు తన వారంటూ ఎవరూ లేరు. తానే మగని కోసం వెతకసాగింది. చివరకు శృంగవంతుడనే మునిని చూసింది. శృంగవంతుడు గార్గిని పెళ్లాడడానికి ఇష్టపడ్డాడు. గార్గి ఒక నిర్ణయానికి వచ్చింది. మహర్షి, నేను నారదోపదేశానుసారం వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు సంసారంపై రక్తి లేదు, కుటుంబ జీవితంపై అనురక్తి కూడా లేదు. మన వైవాహిక జీవితం ఒకరోజు మాత్రమే. అందుకు సమ్మతిస్తే నిన్ను పెళ్ళాడతాను అన్నది. శృంగవంతుడు ఆలోచించాడు. గార్గి, నేను ఒక్కరోజు కోసం నిన్నెందుకు పెళ్ళాడాలి? పెళ్ళాడి శాశ్వతంగా ఏకాకిగా అవివాహితునిగా ఎందుకు జీవించాలి? అందువల్ల నాకు ఒరిగిందేమిటి అన్నారు. శృంగవంత, ఇది నారదోపదేశం. నా తపస్సులో సగం నీకు ధారపోస్తాను. నువ్వు చరిత్రలో చరితార్థుడుగా మిగిలిపోతావు. నా భర్తగా చరిత్రలో నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అంది. గార్గి శృంగవంతుల వివాహం జరిగింది. మాట ప్రకారమే ఒకరోజు కాపురం గార్గి గడిపింది. మాట ప్రకారమే ఒకరోజు కాపురం గార్గి గడిపింది. మగనిని వదిలిపెట్టడానికి నిశ్చయించింది. కానీ శృంగవంతుడు, గార్గి, ఇది తగదు, ఆలోచించు. మరి కొంతకాలం నాతో జీవించు, ఇదే నా కోరిక అని
దీనంగా ప్రార్థించారు. మహోన్నత వ్యక్తిత్వం. కానీ గార్గి ఒప్పుకోలేదు. ఆమె మగనిని వదిలింది, సన్యాసిని అయ్యింది, ధ్యానంతో ముక్తి పొందింది. బృహదారణ్యక ఉపనిషత్తుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న బ్రహ్మవాదినులలో గార్గి ఒకతే. వ్యాకరణ శాస్త్రంలో కూడా పాణిని గార్గిని ఉదాహరించారు. ఆత్మస్థైర్యంతో, మనోబలంతో, యుక్త వాదనలతో ఎలాంటి వారినైనా ప్రశ్నించగల వనితామణులలో గార్గి ప్రథమగణ్య. చరిత్రలోనే వాగ్మిగా, విదుషీమణిగా, స్థిర చిత్తగా నిలిచిన మహోన్నత వ్యక్తి గార్గి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.